और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो, कि मेरे से ही जोड़ो, कि मेरे से ही जोड़ो। అసలు ప్రధాని మోదీ ఎందుకలా అన్నారు, ఏం జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రేవంత్ ఏమన్నారంటే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ ఎలాగైతే అభివృద్ధి చెందిందో అలా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి అనేది తమ ఆకాంక్ష అన్నారు సీఎం రేవంత్. ఇందుకు కేంద్రం సహకారాన్ని కూడా కోరారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇంకో మాట అన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎప్పుడూ కూడా తమ నాయకుడిది చాలా దొడ్డ మనసు అని చెప్తూ ఉంటారు. అందుకే మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించి అది నిజమే అని నిరూపించుకోండి అన్నారు రేవంత్. తెలంగాణకు తగినన్ని నిధులిస్తే దేశ జీడీపీలో 10% ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా అన్నారు రేవంత్. దీనికి ప్రధాని మోదీ ఏం మాట్లాడారో తెలుసా? సీఎం రేవంత్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన. తనదైన శైలిలో గత 10 ఏళ్లలో గుజరాత్కి ఇచ్చినంతే తెలంగాణకు ఇస్తాం, నాకు తెలిసి అలా ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఎంత కేటాయింపులు చేస్తున్నామో దాంట్లో సగానికి తగ్గిపోతాయి, మరి పర్వాలేదా అన్నారు మోదీ. మాతో కలువు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలతో హెచ్ఏసీసీలో నవ్వులు విరపూశాయి. సీఎం రేవంత్ కూడా ఆ సన్నివేశానికి పక్క నవ్వేశారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యల ద్వారా ఇక్కడ 2 రకాల వ్యూహాలు అమలు పరిచారని చెప్పాలి. నంబర్ 1, గ్లోబల్ లీడర్ ఇంటర్నేషనల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి. ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా? అమ్మని బతికున్నంత కాలం కాదు, సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా? శంకర విజయాలు చదువుకోవాలి, శంకర విజయాలు ప్రచారం చెయ్యాలి. ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో, తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో